జన్ధన్ ఖాతా ద్వారా జీరో అకౌంట్ ఓపెన్ చేశాం. దాని ముఖ్య ఉద్దేశం ఆ రోజు నరేంద్ర మోడీ గారు వచ్చిన మొట్టమొదటి ఆగస్టు 15 ఎర్రకోట మీద నుంచి ఈ పథకాన్ని ప్రకటించారు, జన్ధన్ స్కీమ్ జీరో అకౌంట్. గతంలో బ్యాంకులకు వెళ్తే ఆ మేనేజర్లు అకౌంట్ 1000 రూపాయలు 500 డిపాజిట్ చేస్తే చేసేవాళ్ళు కాదు, మేము బిజీగా ఉన్నాం తర్వాత రావని చెప్పేవాళ్ళు. తర్వాత నరేంద్ర మోడీ గారు ఈ స్కీమ్ ఎప్పుడైతే తెస్తారో ఇళ్ళకు పోయి అకౌంట్ ఓపెన్ చేసే సందర్భం అనేక తేడాలు. ఈరోజు గతంలో నరేంద్ర మోడీ గారు రాకమునుపు ఇప్పుడు వచ్చిన తర్వాత అనే విషయాలు చాలా ఉన్నాయి. గతంలో నెహ్రూ గారి టైంలో ఒక ఎయిమ్స్ వైద్యశాల ఉండేది ఢిల్లీలో. మళ్ళీ వాజ్పేయి గారు వచ్చిన తర్వాత చేశారు వాజ్పేయి గారు. నరేంద్ర మోడీ గారు ఇప్పుడు 3 రెట్లు పెంచి 23 ఎయిమ్స్ కళాశాలలు దేశంలో ఈరోజు నిర్మాణం చేయడం జరిగింది. మన మంగళగిరిలో చూసాం. బ్రహ్మాండమైన వాతావరణంలో ఫ్రీగా పేదలకు దేశంలో అత్యధిక ఓపీ అక్కడ జరిగింది. ఇలాంటి అనేక విషయాలు. ఈరోజు గతంలో మెట్రో స్టేషన్లు 5 ఉంటే ఈరోజు 23 నగరాలకు మెట్రో స్టేషన్. ఈరోజు గతంలో అసలు ఒక దీంట్లో ఉంటే ఇప్పుడు 7 నగరాలకు. ఆ గతంలో ఐఐఎంలు ఏం లేవు, ఇప్పుడు 7 ఐఐఎంలు, ఐఐటీలు. ఈరోజు ఎక్కడ చూసినా మనకు కూడా ఐఐటి తిరుపతిలో, అదేవిధంగా తెలంగాణలో 23 ఐఐటీలు దేశంలో ఈరోజు నిర్మించడం జరిగింది. విధంగా చూస్తే అనేక విషయాలు మోడీ రాకమునుపు, మోడీ వచ్చిన తర్వాత అంటే అమృత కాలంలోకి తీసుకెళ్లాడు మోడీ గారు 11 సంవత్సరాలు. గతంలో రక్షణ మనం దిగుమతులు చేసుకునేవాళ్ళం. ఏదైనా AK-47 రైఫిల్ కానీ, అదేవిధంగా కనీసం మన ఇవి ఉంటాయి కదా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్, అవి కూడా దిగుమతి చేసుకునే పరిస్థితి. ఈరోజు అన్ని కూడా మనం ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా మేక్ ఇన్ ఇండియా భాగంగా ఈరోజు మనమే తయారు చేసుకుంటున్నాం. ఈరోజు రక్షణ ఎగుమతులు 34 రెట్లు పెరిగి ఈరోజు 23,622 కోట్ల రూపాయల రక్షణ ఎగుమతులు, రక్షణ ఉత్పత్తులు మన విదేశాలకు ఇస్తున్నాం ఈరోజు. కాబట్టి ఈ విధంగా చూస్తే ప్రతి విషయంలో ఇకపోతే నేషనల్ హైవేస్ ప్రతిరోజు 34 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం చేస్తున్నాం ఈరోజు. గతంలో ఎవరైనా చూసారా? కడప జిల్లాలో ఎక్కడ చూసినా కూడా నేషనల్ హైవేస్ నిర్మాణం. దీని ద్వారా గతంలో చెప్పేవారు రోడ్లు నాగరికతకు చిహ్నాలు అని చెప్పి. అంటే ఈ రోడ్లు ఈరోజు మనం నాగరికతను చూస్తున్నాం, ట్రాన్స్పోర్ట్ పెరిగింది. కాబట్టి ఎక్కడికైనా ఈరోజు గతంలో హైదరాబాద్కి వెళ్ళాలంటే 12 గంటలు పట్టేది, ఇప్పుడు 6 గంటల్లో వస్తున్నాం కడపకు. రాజశేఖర రెడ్డి గారు, రాజారెడ్డి గారు హత్య చేయబడ్డారు. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు హైదరాబాద్ నుంచి నాకు గుర్తుంది, ఎందుకంటే ఆ విషయం దాదాపు 13 గంటలు పట్టింది ఆయన అక్కడ బయలుదేరి వచ్చేదానికి లేదు. ఈరోజు 5 గంటల్లో వెళ్తా ఉన్నాం. కాబట్టి గతానికి ఇప్పటికి చూస్తే అన్ని విషయాలు విధంగా 8 కొత్త ఐఐఎంలు అయితేవి, 7 కొత్త ఐఐటీలు అయితేవి, ఎయిమ్స్ సంఖ్య అయితేవి, అదేవిధంగా ప్రధానమంత్రి శ్రీ పథకం కింద 14,500 పాఠశాలలు ఆధునీకరించబడ్డాయి. గతంలో చూసిన వేగంగా వాళ్ళ పార్టీ కూడా మన సర్వశిక్ష అభియాన్ ద్వారా ఏదైతే నిధులు ఇచ్చారో దాని అంతా కూడా పార్టీ రంగులు స్కూళ్ళకి వేసుకొని ఈరోజు ఆయన ఆ విధంగా చేశారు. కేంద్ర ప్రాయోజిత పథకాలు 134 ఉన్నాయి.